వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో యుద్ధ సన్నాహాలు కనపడుతున్నాయి, యుద్ధ మేఘాలు ఆవరించి ఉన్నాయి. అయితే యుద్ధ మేఘాలు భారత్ వైపు నుంచి యుద్ధ సన్నాహాలు ఎక్కువగా కనపడుతున్నాయా, పాకిస్తాన్ వైపు నుంచి ఎక్కువగా కనపడుతున్నాయా అంటే భారత్ది నిశ్శబ్ద యుద్ధంలాగా ఒక సైలెంట్గా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది. పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది, ఒక రకంగా కలవరపడిపోయి ఆ హడావుడిలోనో లేకపోతే ఆ భయంలోనో లేకపోతే అవతల వాళ్ళని ముందే కంగారు పెట్టాలనే ఉద్దేశంతోనో కవ్వింపు చర్యల్ని ముమ్మరం చేస్తోంది. ఎందుకు ఈ కవ్వింపు చర్యల్ని ముమ్మరం చేస్తోంది అంటే పాకిస్తాన్ని ఒక రకంగా భారతదేశం ఇప్పుడు అష్టదిగ్బంధం చేసింది. ప్రాక్సీ వార్ ఒకవైపు, ఆర్థిక యుద్ధం ఒకవైపు, పరోక్ష యుద్ధం ఒకవైపు, ఇవన్నీ చాలా అంటే అనుభవంతో కూడిన నాయకత్వం దేశానికి ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే చాలా కమిట్మెంట్తో ఈసారి ఎలాగైనా సరే ఉగ్రవాదాన్ని అంతం చేయాలి అనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల కావచ్చు భారతదేశం చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. కానీ అక్కడ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఉగ్రవాదం మీదనే ఆధారపడి బతుకుతున్న దేశం అది. ఉగ్రవాదాన్ని భూతంగా చూపించి, ఉగ్రవాదుల్ని పెంచి పోషించి, ఉగ్రవాదుల్ని భారతదేశం మీదకు వదిలి ఆ మిగతా దేశాలు కొన్ని దేశాలతో స్నేహం చేస్తూ పబ్బం గడిపేసుకుంటూ బతుకుతున్న దేశం పాకిస్తాన్. అందువల్ల ఏదో చేయాలి, ఏదో చేసేస్తాం, మా దగ్గరికి వస్తే ఏదో మిమ్మల్ని మింగేస్తాం అనే ఒక భ్రమల్లో భారతదేశాన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. బట్ భారతదేశం అసలు ఏమాత్రం ఇంచు కూడా దాన్ని లెక్క చేయడం లేదు. లెక్క చేయకుండా వరుసగా తన వ్యూహాత్మక యుద్ధాన్ని ఇప్పటికే స్టార్ట్ చేసింది. ఆ వ్యూహాత్మక యుద్ధాన్ని మనం ఒకసారి చూస్తే షాకుల మీద షాకులు తగులుతున్నాయి పాకిస్తాన్కి. వాటిల్లో మొదటి ఇవాళ కొత్తగా తీసుకున్న నిర్ణయాలు పోస్టల్ సర్వీసులను నిలిపేసింది భారతదేశం. పాకిస్తాన్కి సంబంధించిన ఎలాంటి పోస్టల్ కమ్యూనికేషన్స్ ఇక మీదట లేకుండా నిర్ణయాలు తీసుకుంది. అలాగే మెయిల్స్ కూడా పాకిస్తాన్ నుంచి ఇండియాకి మెయిల్స్ పంపాలన్నా, ఇండియా నుంచి పాకిస్తాన్కి మెయిల్స్ పంపాలన్నా కూడా టెక్నికల్గా ఆ మెయిల్స్ వెళ్లకుండా బ్లాక్ చేసి పడేసింది ఇండియా. దాంతోపాటు ఇక్కడ నుంచి పార్సిల్స్ కూడా ఏమి వెళ్ళవు పాకిస్తాన్కి. పాకిస్తాన్ నుంచి ఇటు రావు, పాకిస్తాన్కి పార్సిల్స్ ఎలాంటి ఎవరైనా పంపుకోవాలన్నా కూడా వెళ్ళవు. ఎందుకంటే అదొక రకమైన అసదిగ్బంధంలో ఇదొక పార్ట్, ఎలాంటి ఇది లేకుండా ఉండడం కోసం. దాంతోపాటు పూర్తిగా వాణిజ్యాన్ని పూర్తిగా నిషేధించింది. పాకిస్తాన్తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెగతింపులు చేసుకుంది. ఎగుమతులు దిగుమతులు ఎలాంటివి ఉండవు. ఇక భారతదేశం నుంచి పాకిస్తాన్కి ఎలాంటి ఎగుమతులు ఉండవు, అలాగే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఎలాంటి దిగుమతులు కూడా ఉండవు. ఇది చాలా పాకిస్తాన్ లాంటి ఒక చిన్న పిపీలకల్ లాంటి దేశం అది. అదంతా దాని బతుకెంత. ఆ దేశానికి భారతదేశం లాంటి ఇంత పెద్ద దేశం వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకుంటే పాకిస్తాన్ ఏమైపోతుంది? అందుకే ఆ దెబ్బ కొట్టింది భారతదేశం. దాంతోపాటు ఇప్పటికే సింధు జలాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా ఇవాళ గట్టి డెసిషన్ అనౌన్స్ కూడా చేశారు. సింధు జలాల నిలిపివేతని ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ఆ నిలిపివేతను అమలు చేస్తామని. సరే, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఉన్మాదపూరితమైన కామెంట్స్ చేశాడు. సింధు జలాలని రాకుండా భారతదేశం చేసే ఏ కట్టడాన్నైనా పేల్చేస్తామని. నీ పేల్చివేతలేంటో, నీ బతుకెంతో, నీ స్థాయి ఏంటో అక్కడ పక్కనున్న బలూచిస్తాన్లో ఉన్న విప్లవకారులు నీ సంగతి ఏంటో చెప్పేశారు. పాకిస్తాన్ నుంచి వేర్పాటువాదులుగా తయారైన అక్కడ బలూచిస్తాన్ ఒక ఉద్యమకారులు, వాళ్ళు బలూచిస్తాన్ ఒక దేశంగా ప్రకటించుకోవాలనుకుంటున్నారు. ఆ ప్రకటించుకోవడం కోసం పాకిస్తాన్ మీద వాళ్ళు ఇప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మంగూచోర్ అనే పట్టణాన్ని స్వాధీనం చేసేసుకున్నారు. బలూచిస్తాన్ ఉద్యమకారులు పాకిస్తాన్లోని మంగూచోర్ అనే ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకుని వందల మంది పాకిస్తాన్ సైనికులు బందీలుగా తమ అదుపులో పెట్టుకున్నారు. ఉద్యమకారుల్ని, ఒక పట్టణాన్ని కాపాడుకోలేకపోయిన పాకిస్తాన్ ఇవాళ ఏదో డిక్కీ బలిసిన కోడి కనుక ఏదో చికెన్ షాపును తొడగొట్టింది అన్నట్టుగా మన మీద తొడగొడుతుంటే అది నవ్వుల పాలు కాక ఏముంటుంది. ఇది ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత సముద్ర జలాలు, ఇది ఇంకొక కీలకమైన స్టెప్. జలమార్గాన్ని పూర్తిగా మూసేసింది. మన ఓడలు పాకిస్తాన్ పోర్టుల వైపు వెళ్ళేది లేదు, పాకిస్తాన్ ఓడలు నౌకలు ఇవి కూడా మన పోర్టుల వైపు వచ్చేది లేదు. అది పూర్తిగా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో ఉన్న జలమార్గాన్ని మొత్తాన్ని బ్యాన్ చేసి పడేసింది, మూసేసింది. మనం చూసాం కదా, మనం పాకిస్తాన్
తన భారత్ విమానాలు పాక్ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించిందని, అఫ్కోర్స్ భారతదేశం కూడా నిషేధించింది అనుకోండి. ఇప్పుడు సీ వాటర్స్లో ఎలాంటి మూమెంట్ లేకుండా బ్యాన్ చేసేసింది. అందుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఇవాళ కీలకమైన డెవలప్మెంట్ అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి వస్తున్న డెవలప్మెంట్, పహల్గాంలో 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు శ్రీలంకలో ఉన్నారని ఒక ఇన్ఫర్మేషన్. పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చి ఇండియాలో పహల్గాంలో కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకొని అక్కడి నుంచి చెన్నైకి వచ్చి చెన్నై నుంచి కొలంబో చేరుకున్నారనేది లేటెస్ట్ రిపోర్ట్స్. ఇది మన ఇంటెలిజెన్స్ వర్గాలు మనకిస్తున్న రిపోర్ట్. వెంటనే కొలంబోని అలర్ట్ చేశారు. అక్కడ కొలంబో పోలీసులు అలర్ట్ అయ్యి వాళ్ళ కోసం గాలింపు జరుగుతోంది. సో అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనే దాని మీద కూడా ట్రాకింగ్ జరుగుతుంది. మన NIA దాన్ని ట్రాక్ చేస్తోంది. సో ఇది ఒక కీలకమైన ఇది వెంటనే అప్రమత్తమయ్యి మన శ్రీలంక పోలీసులకు మన వాళ్ళు సమాచారం ఇచ్చారు. మరొక కీలకమైన డెవలప్మెంట్ ఇవాళ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇవాళ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇది ఒక కీలకమైన డెవలప్మెంట్. దీని వెనుక చాలా అర్థాలు ధ్వనిస్తున్నాయి. ఎందుకు అనంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన తర్వాత ప్రధానమంత్రితో ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జరిగిన భేటీ ఇదే మొదటిది. ఈ భేటీ ఎందుకు జరిగింది? ప్రధానమంత్రి ఆయన పిలిపించుకున్నారా, ఆయనే వచ్చి ప్రధానమంత్రిని కలిశారా? కారణం ఏదైనా చాలా కీలకమైన భేటీ ఇది. భారతదేశం నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్స్ అన్నిటికీ కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారము అన్ని అవసరం అవుతాయి కాబట్టి పిలిచి ఆ భేటీ యొక్క అంతరార్థం అదే అయి ఉంటుంది అనేది ఒక విశ్లేషణ ఉంది. సో ఈ భేటీ గురించి కూడా మనం మాట్లాడవచ్చు. దాంతోపాటు ఇప్పటికే భారతదేశం చాలా చర్యలు తీసుకుంటోంది. మన సైనిక దళాలు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ నుంచి సరిహద్దు రేఖ వైపు కానీ పాకిస్తాన్ సరిహద్దు వైపు కానీ చాలా స్పీడ్గా కదులుతున్నాయి. కానీ ఎక్కడా కూడా కవింపు చర్యలు లేకుండా కదులుతున్నాయి. కానీ పాకిస్తాన్ వైపు నుంచి కవింపు చర్యలు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూనే మన వాళ్ళు ముందుకు కదులుతున్నారు. ఇది చాలా పెద్ద ఒక భయం కల్పించే పరిస్థితిగా పాకిస్తాన్ ఫీల్ అవుతున్నట్టుగా మనకు కనబడుతోంది. అందుకనే ఇవాళ షాహీన్-2 అనే క్షిపణిని కూడా పాకిస్తాన్ టెస్ట్ చేసింది, ప్రయోగించింది. అది అవసరమైతే న్యూక్లియర్ వార్ హెడ్స్ను కూడా ఈ షాహీన్-2 క్షిపణి తీసుకెళ్తుంది, క్యారీ చేస్తుందనే ఇది యుద్ధ నిపుణులు, వార్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇదంతా కూడా ఒక కవ్వింపు చర్య అని మన ఇండియా విశ్లేషిస్తోంది. సో ఇటువంటివన్నీ మనం చూస్తున్నప్పుడు డెఫినెట్గా ఇది జరుగుతోంది. యుద్ధానికి సన్నద్ధం అవుతోంది భారతదేశం కూడా. కాకపోతే ఎక్కడా కవ్వింపు చర్య లేకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుపోతుంది అనడానికి ఇంకొక నిదర్శనం మనం చెప్పుకోవచ్చు. ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి భారతదేశంలో, మనకి చాలా ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి. 4 లైన్, 6 లైన్, 10 లైన్ ఎక్స్ప్రెస్ వేలు కూడా ఉన్నాయి, రహదారులు. వాటన్నిటిని కూడా రన్వేలుగా మారుస్తున్నారు, యుద్ధ విమానాలు దిగే రన్వేలుగా మారుస్తున్నారు. యూపీలో 4 ఎక్స్ప్రెస్ వేస్ని రన్వేలుగా మార్చేశారు యుద్ధ విమానాలను. ఎనీ టైం 24 అవర్స్ నైట్ కూడా యుద్ధ విమానాలు దిగడానికి, హెలికాప్టర్లు దిగడానికి వాటిని రెడీ చేసి పెడుతున్నారు. ఇవన్నీ కూడా వార్ షిప్స్గా మనం చూడొచ్చు. ఇదంతా చేస్తున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు చేస్తున్నారు. ఇవన్నీ పాకిస్తాన్కి తెలుస్తూ ఉంటాయి, వార్తా సంస్థల ద్వారా కావచ్చు, లేకపోతే వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు. భారతదేశం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది అనే దాని మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి భయపడుతోంది, కలవరపడుతోంది. దాంతోపాటు నేను POK అనట్లేదు, మీకు తెలుసు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో ఆ ఘటన జరిగిన దగ్గర నుంచి దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని నేను అనడం లేదు. అది ఇండియా ఓన్డ్ కాశ్మీర్, IOK అని నేను పిలుస్తున్నాను. అఫ్కోర్స్ నేను ఒక జర్నలిస్ట్గా నేను ఫీల్ అవుతూ అంటున్న మాట IOK అని. IOKలో చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే భారత సైన్యాలు అటువైపుగా కదిలి టెర్రర్ మాడ్యూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, వాళ్ళ స్థావరాలు ఎక్కడున్నాయో, టెర్రరిస్ట్ స్థావరాలు ఎక్కడున్నాయో వాటన్నిటిని ధ్వంసం చేసే దిశగా మన సైనిక దళాలు కదులుతున్నాయి. దీంతో పాక్ ఆర్మీ రంగంలోకి దిగి అక్కడ దాక్కున్న ఉగ్రవాదుల్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చాలా మందిని తన భూభాగంలోకి తీసుకెళ్లిపోయింది. విచిత్రం ఏంటంటే
పాక్ ఆర్మీ అంటే పాక్ సైనికుల భద్రత కోసం తయారు చేసిన బంకర్లని ఉగ్రవాదుల్ని కాపాడడం కోసం దాచిపెడుతుంది. అంటే పాకిస్తాన్కి సైన్యం కంటే ఉగ్రవాదుల మీద ప్రేమ ఎక్కువ అన్నమాట. సో ఆ దేశం ఉగ్రవాదానికి ఎంత ప్రయారిటీ ఇస్తుందో మనకి ఇక్కడే అర్థమైపోతుంది. బట్ వదిలేది లేదు, భారతదేశం వదలకుండా ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మనం ఇండియా ఓన్డ్ కాశ్మీర్గా ఏదైతే అనుకుంటున్నామో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టింది. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఉంది, అక్కడ ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. దీన్ని బట్టి మనం మరో సర్జికల్ స్ట్రైక్కి రంగం సిద్ధమైందా అనేది చాలా కీలకంగా కనిపిస్తోంది. ఎనీ మూమెంట్ ఎనీ టైం సర్జికల్ స్ట్రైక్ జరిగే అవకాశం ఉంది. ఎక్కడ జరిగే అవకాశం ఉందంటే ఉగ్రవాద స్థావరాల పైన. ఫస్ట్ మన టార్గెట్ పాకిస్తాన్ కాదు, ఉగ్రవాద స్థావరాలు. ఉగ్రవాదులు లేకుండా చేస్తే పాకిస్తాన్ సగం శరీరం నాశనమైనట్టే. దానికి ఉగ్రవాదులే బలం కాబట్టి ఉగ్రవాదులను లేకుండా చేయాలనేదే భారత యొక్క వ్యూహం. అది ఏ దిశగా సాగుతోంది అనేది. అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలు కానీ, ఆ క్షిపణి ప్రయోగాలు కానీ, ఇంకా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంది. ఇండియా ఎక్కడా కూడా చేయకుండా సైలెంట్గా ప్రాక్సీ వార్ స్టార్ట్ చేసింది. పెద్దలు చెప్తూ ఉంటారు, నిశ్శబ్దం అతిపెద్ద శబ్దం చేస్తుంది అని. నిశ్శబ్దం చేసే శబ్దం భయకంపితుని చేస్తుంది ఎదుటివాడిని. నిశ్శబ్దంలోంచి ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఇండియా చేస్తున్నది అదే. సో ఈ ఇండియా చేస్తున్న ఈ నిశ్శబ్దం పాకిస్తాన్ ఎందుకు భయపెడుతోంది, ఏం జరగబోతుంది, గడిచిన 4 రోజులు 5 రోజులుగా జరిగిన డెవలప్మెంట్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పిన శ్రీలంకలో వాళ్ళ ఆనవాళ్లు ఉన్నాయని తెలియడం కానీ, లేకపోతే జమ్మూ కాశ్మీర్ సీఎం ప్రధాని మోదీతో భేటీ అవ్వడం కానీ, లేకపోతే రహదారుల్ని వార్ స్ట్రిప్స్గా తయారు చేసి యుద్ధ విమానాలకు రన్వేలుగా మార్చడం కానీ, ఇటువంటివన్నిటిని, అలాగే వాణిజ్య యుద్ధం కానీ, లేకపోతే ఎగుమతులు దిగుమతులు ఆపేయడం కానీ, పోస్టల్ వారు ఈమెయిల్స్ కూడా ఆపేయడం కానీ, ఇటువంటివన్నీ దేనికి రైట్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ప్రధాని నివాసంలో చాలా కీలకమైన సమావేశం జరుగుతోంది. ప్రధానితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి కూడా సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ తర్వాత మళ్ళీ సలహాదారు అజిత్ దోవల్, దినేష్ త్రిపాఠి మళ్ళీ భేటీ అయ్యారు. అరేబియా సముద్రంలో ఇప్పటికే నావికాదళ సన్నద్ధత జరుగుతోంది కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి, ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాం మనం అనే అప్డేట్స్ మీద ప్రధానికి బ్రీఫింగ్ ఇచ్చారు. ప్రధాని కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలిసిన ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక ఆల్రెడీ అరేబియా వాటర్స్లో లంగరేసి ఉంది. అక్కడ నుంచి యుద్ధాన్ని ఒకవేళ అవసరమైతే దాన్ని మించి చేయడానికి. సో దీనికి సంబంధించిన సన్నద్ధత, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం అనే విషయంలో ప్రధాని తన భద్రతా సలహాదారు అజిత్ దోవల్ని అడిగి, అలాగే నేవీ చీఫ్తో కూడా త్రిపాఠితో కూడా అడిగి తెలుసుకున్నారనేది మనకున్న లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ ఇది. దీనికి సంబంధించి మనం చర్చను చూద్దాం. చర్చలో మనతో పాటు కంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ కూడా. అలాగే రిటైర్డ్ ఆర్మీ మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, అండ్ కల్నల్ వివి రావు గారు రిటైర్డ్ మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా కల్నల్ రావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. కల్నల్ రావు గారు, మనం ఇటీవల కాలంలో ఈ 22వ తేదీన ఘటన జరిగిన దగ్గర నుంచి రోజువారీ మనం ఆల్మోస్ట్ 2-3 డేస్కి ఒకసారి మనం భేటీ అవుతున్నాం కదా, పరిస్థితిని సమీక్షిస్తున్నాం, రివ్యూ చేస్తున్నాం, అంచనా వేస్తున్నాం. సో ఈ గడిచిన ఈ 4-5 రోజుల డెవలప్మెంట్ చూస్తున్నప్పుడు మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? మనం మరో సర్జికల్ స్ట్రైక్ ఇంకో దానికో రెడీ అవుతున్నట్టే కనబడుతోందా? అనిపిస్తోందండి. ఎందుకంటే మన ఎయిర్పోర్ట్స్, అదే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడైతే ఉంటాయో ఆ విమానాశ్రయాల లొకేషన్స్ పాకిస్తాన్కి తెలుసును. అందువల్లే మనం రోడ్స్ ని, జనరల్ గా ఉండే నేషనల్ హైవేస్ ని ఉపయోగించడం నేర్చుకున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్కి ఎయిర్పోర్ట్ టార్గెట్స్ దొరకవు. అదే ఒకటి చేసాం. తర్వాత ఈరోజు ఫుల్ మెయిల్ బ్లాక్ అయిపోయింది పాకిస్తాన్కి టు అండ్ ఫ్రో. అలాగే అన్ని విధాల ఇండో పాక్ ట్రేడ్ బై ఎయిర్ బ్లాక్ ఉండడం వల్ల ఆల్రెడీ బ్లాక్ అయిపోయింది. బై రోడ్ అంటే అటారీ వీటి కార్నర్స్ వల్ల అవి మూసేయడం వల్ల బ్లాక్ అయిపోయింది. బై సీ అంటే సముద్రంలో పోర్ట్స్ వాడకుండా చేయడం వల్ల అది కూడా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏంటంటే ఫుల్ ట్రేడ్ బ్లాక్ ఇంపోజ్ చేయాలంటే పాకిస్తాన్ నుంచి బయటకు వెళ్లే షిప్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం 100% కరాచీ హార్బర్ బయట ఆఫ్ చేయగలగాలి. అది ఇండియన్ నేవీ చేయగలదు.
అది నేను ఒక స్టెప్ తీసుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను. ఓకే, అంటే కరాచీ పోర్టు నుంచి బయటకు వెళ్లే షిప్స్ ని వెళ్లకుండా మన నేవీ ఆపాలి. అంటే వాళ్ళ వాటర్స్ కదా అవి, వాళ్ళ వాటర్స్ లోకి మన వాళ్ళు వెళ్ళి ఆపవచ్చా? ఇప్పుడు వాటర్స్ విలువ ఏముందండి, వాళ్ళకి కావాలంటే మనతో ఫైట్ చేస్తారు. ఎనీ కేస్ 200 కిలోమీటర్స్ తర్వాత ఇట్ ఈస్ ఓపెన్ సీస్. ఓకే ఓకే, ఓపెన్ సీస్ లో ఎవరు మనల్ని అడ్డు చెప్పలేరు, యుద్ధం డిక్లేర్ అవ్వకపోయినా కానీ. ఓన్లీ విత్ ఇన్ ద 12 కిలోమీటర్స్ నాటికల్ మైల్స్ ఏరియాలోకి వెళ్ళినప్పుడే వాళ్ళ ఎక్స్క్లూజివ్ టెరిటరీ అవుతుంది. ఓకే, అప్పుడే మన మీద ఫైర్ చేయగలుగుతారండి ఒకవేళ అక్కడ బ్లాక్ చేస్తే. దాని బయట వాళ్ళు మన మీద బ్లాక్ చేయడానికి వాళ్ళు ఏం చేయలేరు. మన షిప్స్ ని సీజ్ కూడా చేయొచ్చు, వాళ్ళ కన్సైన్మెంట్స్ ఏమన్నది కూడా మనం చెక్ చేయొచ్చు. అలాగే బయట నుంచి వెళ్లే షిప్స్ ని వేరే దేశాన్ని మన హెల్ప్ కోరడం అవుతుంది. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు, కానీ కరాచీ నుంచి బయటకు వెళ్లే షిప్స్ మాత్రం మొత్తం క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొన్ని స్టెప్స్ కొన్ని ఇంకా చాలా చేయొచ్చు, కానీ కొన్ని ఏంటంటే మనం చెప్పగలిగే ఏంటంటే టెర్రరిస్ట్ కరెన్సీ ఏదైతే వాడుతున్నారో పాక్ కరెన్సీ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మొత్తం పాక్ కరెన్సీని అసలు ఇండియాలో బ్యాన్ చేయొచ్చు, పొసెషన్ కానీ ట్రేడ్ కానీ. ఓకే, దానివల్ల ఏంటంటే ఇంక ఓన్లీ యూఎస్ డాలర్స్ వాడాల్సి వస్తుంది. వాళ్ళకున్న యూఎస్ డాలర్స్ అరౌండ్ 7.8 to 8 బిలియన్స్, చాలా తక్కువ. మనతో చూస్తే పాక్ కరెన్సీని ఇండియాలో ఎక్కువ పిఓకే గా పిలువబడుతున్న ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ యాక్సెప్ట్ చేస్తారా కాశ్మీర్ లో? అక్కడ అలా కాదండి, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఇండియాలో చాలా మంది మిగిలిపోయారు కదా, లీగల్ గా వాళ్ళ దగ్గర పాకిస్తాన్ కరెన్సీ ఇంకా ఉంటే అది హోల్డింగ్ అన్నది టెర్రరిస్ట్ హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలాగే ఒకవేళ బ్యాంక్ వెళ్తే అది ట్రాన్స్ఫర్ అవ్వదు, ఓన్లీ పిఓకే పాకిస్తాన్ కరెన్సీ యాక్సెప్ట్ అవ్వదు. ఆ విధంగా కూడా డెసిషన్ తీసుకుంటే మంచిది అనుకుంటున్నాను. ఇలాగే ఇంకొన్ని డెసిషన్స్ అంటే ఏంటంటే మన బ్యాటిల్ ఫీల్డ్ ప్రిపరేషన్ చేయాలని. అది ఎంతవరకు చేయాలంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యాక్షన్ తీసుకోకుండానే వాళ్ళు ఇంటర్నల్ గా కొలాప్స్ అయ్యే విధంగా తీసుకురావాలి. ఈ విధంగా ఇంకొన్ని చర్యలు నిన్న రాత్రి నుంచి తీసుకునే ఏంటంటే FATF లో వాళ్ళకి లోన్స్ దొరకకుండా టెర్రరిజంకి ఫైనాన్స్ సపోర్టింగ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకి లోన్స్ ఆఫ్ చేయడం, ఇటువంటి ప్రయత్నాలు మనం ఇంకా చేయాలండి. రైట్ రైట్ శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం సార్. రావు గారు, శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీనివాస్ గారు, గడిచిన 4-5 రోజుల డెవలప్మెంట్స్ కానీ మోదీ గారు లేకపోతే నేవీ ఇప్పుడే మనం చూసిన బ్రేకింగ్ కానీ జాతీయ భద్రతా సలహాదారుతో నేవీ చీఫ్ తో కూడా భేటీ అవడం కానీ ఇటువంటివన్నీ, ఇప్పుడు రావు గారు కోట్ చేసిన ఈ పోస్టల్ అండ్ మెయిల్ ఇవన్నీ ఆపేయడము, తర్వాత ట్రేడ్ మీద బ్యాన్ చేయడం, ఇటువంటి అన్ని ఇటువంటి అన్ని చూస్తున్నప్పుడు మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎంతవరకు వారికి సన్నద్ధం అవుతోంది ఇండియా అనేది అనుకోవచ్చా? పాకిస్తాన్ అయితే కంగారు పడుతుంది, భయపడుతుంది, అది క్లియర్ కనబడుతోంది. మనకి ఏదైనా ఒక స్టెప్ తీసుకునే కంటే ముందు మనం ముందుగానే అనుకున్నాం గత డిస్కషన్స్ లో కూడా, మనం యుద్ధానికి వెళ్ళడం అంటే పూర్తిగా పాకిస్తాన్ కి మాత్రమే నష్టం జరుగుతుంది, మనకి ఏమాత్రం కూడా లాస్ లేకుండా జీరో లాస్ తో మనం బయటకు వస్తాం అనేటువంటి సిచ్యువేషన్ లేదండి. బట్ మనం కూడా ఏంటి అంటే యుద్ధాన్ని మనం లాస్ట్ ఆప్షన్ గానే మనం పెట్టాం యుద్ధాన్ని. కాబట్టి ఏం చేస్తున్నాం అంటే పాకిస్తాన్ ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మరింత ఇబ్బంది పెట్టేలా మనం చర్యలు చేపడుతున్నాం అండి, దౌత్యపరంగా చర్యలు చేపడుతున్నాం. అలాగే ఇంకొకటి ఫస్ట్ ఏం చేసామండి, ఇన్ఫర్మేషన్ బ్లాక్ చేసే విధంగా కొన్ని స్టెప్స్ తీసుకున్నాం. అలాగే పోస్టేజెస్ అనేటువంటి బ్లాక్ చేసాం. అలాగే సీ రూట్స్ అనేటువంటి బంద్ చేయడం, వాళ్ళతో ట్రేడ్ అనేటువంటిది కంప్లీట్ గా బంద్ చేయడం అనేటువంటిది, ఇవన్నీ కూడా ఏంటి అంటే పాకిస్తాన్ మీద మనం ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఇదంతా కూడా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మనకి యుద్ధాన్ని అవాయిడ్ చేస్తూ పాకిస్తాన్ కాలబేరం తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుందండి. యుద్ధం లాస్ట్ అండి, ఎనీహో మన ప్రిపరేషన్ అయితే మనం నడుస్తుంది. బార్డర్ వైపు సైన్యాలు అనేటువంటి మూవ్ చేయడం, ఆపరేషనల్ ప్రిపేర్నెస్ అనేటువంటి నడవడం, బార్డర్ లో ఉన్నటువంటి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనివ్వడం, అవన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రాసెసెస్ అండి. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ ఏంటంటే డిప్లొమాటికల్ గా పాకిస్తాన్ ని
ప్రపంచ దేశాల్లో ఒంటరిగా చేయడంతో పాటు దాని యొక్క ఆర్థిక శక్తులన్నీ కూడా మనం మూసేస్తున్నాం, ఒత్తిడి అనేటువంటిది పెంచుకుంటూ వస్తున్నాం అండి. ఇదంతా కూడా చాలా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందండి, ఆల్ ఆఫ్ ఏ సడన్ గా జరగలేదు. ఇవన్నీ కూడా రేపు పొద్దున్న పుల్వామా సంఘటన లాంటి సంఘటనలు జరిగితే భవిష్యత్తులో ఎలాంటి ఒత్తిడిని పాకిస్తాన్ మీదకి భారతదేశం తీసుకురావాలి అనేటువంటి విషయంలో అనేక చర్చలు జరుగుతూ ప్రస్తుతానికి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం అండి. స్టెప్ బై స్టెప్ దానికి ఒత్తిడి పెంచుతున్నాం అండి. మీరు ఇందాక చెప్పినట్టు ఈ సమస్య అనేటువంటిది ఒక పక్కన దానికి ఒత్తిడి పెరుగుతుంది, రెండో పక్కన బెలూచిస్తాన్ సమస్య అనేటువంటిదో ఏదైతే ఉందో దాంతో తలమునకలవుతుంది, దాని ఆర్థిక పరిస్థితి అనేటువంటి తలమునకలవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే దానికి ఒక విషయం అర్థమవుతుంది, ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయడం వలన, భారతదేశానికి ఎగ్నెస్ట్ గా వెళ్ళడం వలన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేటువంటి విషయం దానికి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీఆర్ ప్లానింగ్ టు మేక్స్ పాకిస్తాన్ టు సిట్ అక్రాస్ ద టేబుల్, అది మాట్లాడి పరిష్కరించుకోవడానికి దిశగా మనం ఒత్తిడి తీసుకొస్తున్నాం అండి. ఆఫ్ కోర్స్ అది గనక వినకపోతే ఎనీహౌ మనం తీసుకునేటువంటి యాక్షన్స్ ఎలాగ ఉంటాయి, మనం కూడా ఇక్కడ మిజైల్స్ అనేటువంటి పరీక్ష ఎప్పుడైతే జరిపామో వాళ్ళు కూడా షహీన్ అనే ఫస్ట్ ఏమన్నారు, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయన్నారండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, షహీన్ ని పరీక్షించారండి. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే యుద్ధం వస్తుందేమో అని భయపడుతూ మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇవి యుద్ధం వచ్చే కంటే ముందు ఇలాంటి క్షిపణుల ప్రయోగం అనేటువంటిది ఏంటి అంటే ఎవరి బలాబలాలు ఏంటి అనేటువంటి శత్రు దేశాలకు తెలియచేయడం కోసం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. అయితే దాన్ని అల్టిమేట్ లాస్ట్ స్టెప్ ఏంటంటే యుద్ధం. కానీ దానికంటే ముందే చూడండి, మనం ఫస్ట్ 6 స్టెప్స్ తీసుకున్నామండి. సింధు నదీ జలాలు మనం బంద్ చేసాం, ఆ తర్వాత ఏమో షార్ట్ టర్మ్ వీసాస్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేసాం, అటారీ వాగా బార్డర్ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేశాం. ఇలాగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చి పాకిస్తానీ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎక్స్ ఖాతాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం బంద్ చేయడంతో పాటు ఇప్పుడు ఆ పోస్టల్ సంబంధాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మనం బంద్ చేస్తున్నాం. ఇలా స్టెప్ బై స్టెప్ ఒత్తిడి పెంచుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఖచ్చితంగా ఈ స్టెప్ గనక వర్కౌట్ అవ్వకపోతే సర్జికల్ స్ట్రైక్ కన్నా వెళ్ళొచ్చు, యుద్ధానికన్నా వెళ్ళొచ్చు. పరిస్థితులు ఎటువంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొనే విధంగా మన సన్నద్ధత కొనసాగుతుందండి. రైట్. పుల్లారావు గారు నమస్తే అండి. పుల్లారావు గారు, అసలు మనం ఉగ్రవాదం టార్గెట్ గానే ఈ సన్నాహకాలన్నీ కూడా చేస్తున్నట్టు కనబడుతుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తే హింస అనేది లేకుండా భారతదేశానికి పెట్టిన పీడ పోతుంది, తర్వాత పాకిస్తాన్ కూడా వాళ్ళ జవసత్వాలన్నీ పోతాయి అనే ఒక యాంగిల్లోనే ఉగ్రవాదులను టార్గెట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఎంతవరకు ఇండియా ఓన్డ్ కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరాలని మన ఆర్మీ ఇప్పుడు గుర్తించింది, ఎంతవరకు తీసేస్తుంది, అది ఎంతవరకు సైట్? పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. పుల్లారావు గారు, ఈ 3-4 రోజుల నుంచి మనం కొన్ని డెవలప్మెంట్ చూస్తున్నాం కదా. అఫ్ కోర్స్ అమరావతికి సంబంధించిన వ్యవహారము, ప్రధానమంత్రి అమరావతి రావడము, ఈ వీటి వల్ల ఈ 2-3 రోజులుగా మనం అక్కడ జరుగుతున్న అప్డేట్స్ని మనం విశ్లేషించడానికి కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఈ 3 రోజుల డెవలప్మెంట్స్ కానీ లేకపోతే టుడేస్ డెవలప్మెంట్స్ బేస్ చేసుకున్నప్పుడు మీ అబ్జర్వేషన్ ఏంటి? వార్ వస్తుంది అనే అంచనాల మీద, రాబోతోంది అనే అంచనాల మీద, పాక్ భయపడుతోంది అన్న వాస్తవం మీద మీ విశ్లేషణ ఏంటి? ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనం మర్చిపోకూడదు, ఇప్పుడు 77 సంవత్సరాలు ఈ వార్ జరుగుతా ఉన్నది. 75 సంవత్సరాలు. అవును. యూరోప్ లో ఒక 600-700 సంవత్సరాల క్రితం 125 సంవత్సరాలు ఒక వార్ జరిగింది బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ కి. నా వ్యూలో అంతవరకు వెళ్తాది, ఇది తగ్గదు. ఎందుకంటే మనకు వచ్చిన పరిస్థితి అలాంటిది భారతదేశం. ఒక పక్కన పాకిస్తాన్, ఒక పక్కన చైనా. 51 తర్వాత చైనా మన సరిహద్దులో వచ్చింది. 51 వరకు 1000 సంవత్సరాలు చైనాతో మనకు సంబంధం లేదు, టిబెట్ తోనే సంబంధం చక్కగా ఉండేది. సో ఈ వార్ అయిపోతుంది. వార్ టు ఎండ్ వార్స్ అంటే ఈ యుద్ధం బాగా చేసేస్తే ఇంకా పాకిస్తాన్ నలిగిపోతుంది అనుకోవటం కరెక్ట్ కాదేమో. అక్కడ మన మిలిటరీ అది వార్ టు ఎండ్ వార్స్ అనేది లేదు. భారతదేశం మనకి అందరికీ కోపంగా ఉన్నది, వాళ్ళు చేసింది అవమానం చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, అస్తమానం అడ్డం పడుతున్నారు. ఒక చిన్న దేశం మన ముందల విసుగు, చిరాకు అన్నీ ఉన్నాయి. కానీ చాలా కేర్ఫుల్ గా, చాలా పేషెంట్ గా చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం మీద నిర్ణయాలు ఉన్నాయి ఏంటి? ఒకటి నన్ను అడిగితే ఆల్రెడీ ఒక పెద్ద స్టెప్ ప్రభుత్వం తీసుకున్నారు.
ఆ ఇండస్ జలాల గురించి చాలా పెద్ద స్టెప్. సైకలాజికల్ గా పాకిస్తాన్ కి చాలా పెద్ద షాక్ అది. మీరు వింటున్నారు కదా గత 10 రోజులు బట్టి జిన్నా అది జనరల్ జగులార్ వేన్ అన్నాడు కాశ్మీర్. ఎందుకంటే జగులార్ వేన్ అంటే అది రక్తం మోసేది మోస్ట్ ఇంపార్టెంట్ వేన్. ఎందుకంటే నదులన్నీ పాకిస్తాన్ కాశ్మీర్ లో ఉన్నాయి. సో వాళ్ళకి దీని మీద ఉన్న ప్రేమ భ్రమ అనుకోండి ఒకటి. సో ఇమీడియట్ గా నాకు కనిపించింది ఏంటంటే గవర్నమెంట్ అలాంటప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి కదా, అలాంటప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి. పాకిస్తాన్ బతుకంతా పాకిస్తాన్కి రక్తం అంతా కాశ్మీర్ నుంచే వెళ్ళాలనుకున్నప్పుడు, రక్తం అంటే నీరు అనుకున్నప్పుడు ఇండియాతో ఫ్రెండ్లీగా ఉంటే అన్ని మంచిగా ఉంటాయి. కరెక్ట్. అది ఇప్పుడు ఎదురుకి తీసుకొచ్చి బల్లకి పెట్టారు కదా. మీరు సర్వే చేయించండి సరదాగా. 1% పీపుల్ కూడా ఇక్కడ పాకిస్తాన్ లో కూడా భారతదేశం నుంచి పూర్తిగా 80%, 90% ఓటర్ పాకిస్తాన్కి వెళ్తుంది. అది కామన్ మ్యాన్ కి మొన్న కలి తెలుసుకున్నాడు. ఇలాంటి వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ తెలిసివచ్చు, అది వేరే విషయం. అది ఒక పెద్ద సైకలాజికల్ గా పాకిస్తాన్కి మనం స్టార్ట్ చేశాం ఎకనామిక్ వార్. రెండో పాయింట్ ఏంటంటే గబగబా వార్లో వెళ్ళిపోతే నా వ్యూ తప్పని పెద్దల్లో ఎవరన్నా ఒప్పుకుంటా వార్ ఎలా రిజల్ట్స్ వస్తాయో ఎవరు చెప్పలే. ఎందుకంటే వాళ్ళు ఏ అరేంజ్మెంట్స్ చేసుకున్నారు, చైనా ఎలాంటి హెల్ప్ చేస్తారు, తర్వాత మనం ఎంటర్ అవ్వాలి, వాళ్ళు డిఫెండ్ అవ్వాలి. చూడండి వాళ్ళకి మనకి ఎంత అడ్వాంటేజ్ ఉండాలి, మనం ఎంటర్ అవ్వాలి. వాళ్ళు పిఓకేకి వెళ్ళాలి, లేకపోతే మీరు అన్నట్టుగా ఐఓకే ఇండియన్ ఓన్ కాశ్మీర్ అక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఇంకో సైడ్ నుంచి బలూచిస్తాన్ వెళ్ళాలి, అలా కరాచీ మీద వెళ్ళాలి. సో ఇది మనం వెళ్ళాలి, వాళ్ళు రావట్లేదు, వాళ్ళు కాసుకుంటారు. సో వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ కొద్దిగా ఉంటుంది. తప్పకుండా గవర్నమెంట్ చేసేది కరెక్ట్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. సైకలాజికల్ గా ఇది ఇంపాక్ట్ ఉన్నది. అరేంజ్మెంట్స్ వార్ పొజిషన్, వార్ సిచ్యువేషన్ తీసుకురావటంలో పాకిస్తాన్కి టెన్షన్ ఉన్నది, నో డౌట్ అబౌట్ ఇట్. పాకిస్తాన్కి తక్కువ స్నేహితులు ఈవేళ ఉన్నారు, 20-21 కంటే. ఇప్పుడు అమెరికా యూరోపాలతో లేరు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు కాబట్టి. ఆ డిప్లొమాటిక్ గా అన్నిటిగా అడ్వాంటేజ్ ఉన్నది. కానీ వెంటనే మనం సరే ఇంక రెడీగా ఉన్నాం వెళ్ళిపోదాం అనేది జరగదని నేను అనుకుంటున్నా. టెన్షన్ మెల్లిమెల్లిగా పెంచుతున్నారు. వెనకాల అమెరికా వాళ్ళు మాట్లాడుతున్నారు పాకిస్తాన్తో. నిన్న జనరల్ అన్నది కూడా, ఆ వైస్ ప్రెసిడెంట్, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వాయన్స్ కూడా ఏమన్నాడు, పాకిస్తాన్ చేసి ఉండదు కానీ టెర్రరిస్ట్ అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి ఆలోచించాలి, ఆ మాటలు అన్నాడు. ఇది ఎంతవరకు వెళ్తాది, పాకిస్తాన్ ఎంతవరకు వస్తుంది? 2008లో సరే మాకు ప్రూఫ్ ఇవ్వండి ఇస్తామన్నారు, ప్రూఫ్ ఇస్తే ఏం చేయలేదు. ఇప్పుడు ఈ ఎంత డిస్కషన్ డ్రాగ్ అవుట్ చేయాలి, ఎందుకంటే ఇది వార్ టు ఎండ్ వార్స్ అనేది వస్తే భారతదేశానికి ఏప్రిల్ 20 భారతదేశం ప్లాన్స్, మన ఆర్థిక వ్యవస్థ బాగా వెళ్తుంది, ఈ సంవత్సరం $900 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేశాం, మనం ఇక నెంబర్ 3 అయిపోతాం. ఇప్పుడు 10 రోజుల్లో సిచ్యువేషన్ మారిందా లేదా? టెన్షన్ వార్ మీద ఉన్నది కదా. కరెక్ట్. వార్ స్టార్ట్ అయిందంటే రూపాయి కదా. నా వ్యూ 1000 కోట్లు పర్ డే ఖర్చు పెట్టాలి. 15 రోజులు యుద్ధమా, 30 రోజులు యుద్ధమా? సో ఇది మన సిచ్యువేషన్ 10 రోజుల్లో ఆల్టర్ అయిపోయింది. మన గవర్నమెంట్ స్ట్రాటజిక్ గా యుద్ధానికి రెడీ, యుద్ధం చేస్తాం, కానీ బ్యాలెన్స్డ్ గా స్లోగా కేర్ఫుల్ గా వెళ్ళాలి. ఎందుకంటే పాకిస్తాన్ మనకి తక్కువ, వాళ్ళకి ఏం నష్టం ఉండదు, వాళ్ళకి డెమోక్రసీ లేదు, అలా చేసుకుంటా ఉంటారు. సో కేర్ఫుల్ గా చేయాలి, ప్రెషర్ బిల్డప్ చేయాలి, వార్ టెన్షన్ వదలకూడదు, ఆ టెన్స్ సిచ్యువేషన్ ఉండాలి, ఇంకా ఆలోచించాలి. మీరు ఇందాక అన్నారు మాట, ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ మార్క్స్ లో విన్నాను, వాళ్ళు టెర్రరిస్టు శ్రీలంకకి వెళ్ళిపోయారు అన్నారు కదా, న్యూస్ వచ్చింది కదా. ఎలా వెళ్ళారు? నేను అనుకుంటున్నా వైఆర్ నెపాల్ వెళ్ళారు. నెపాల్ మనకి ఓపెన్ బోర్డర్స్. నేపాల్కి పాకిస్తాన్కి మంచి సంబంధాలు ఉన్నాయి, నేపాల్కి చైనాకి అతి మంచి సంబంధాలు ఉన్నాయి. సో భారతదేశానికి మల్టీ ఫ్రంట్ లో మనకు అందరూ విరోధులు ఉన్నారు. కేర్ఫుల్ గా నిండు కొండలాగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. వార్ వస్తే తప్పదు, వార్ నెత్తి మీదకి వస్తే తప్పదు. చైనా ఏప్రిల్ 2020లో మన బోర్డర్స్కి వచ్చారు, వార్కి వచ్చారు. గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఆర్మీ మిలిటరీ అన్ని తిరుగుబడతనం చేశారు, ఆప్ చేశారు, వెనక్కి వెళ్ళిపోయారు. సో పొజిషన్ నా వ్యూలో కేర్ఫుల్ గా అసెస్ చేస్తారు. ఇది మనకి మేధావులు ఉన్నారు గవర్నమెంట్ లో, ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు, కూల్ హెడ్స్ కూడా ఉన్నారు. ఎలా చేయాలి, ప్రెషర్ ఎలా బిల్డప్ చేయాలి, పాకిస్తాన్ ఎలా కార్నర్ చేయాలి ఆలోచిస్తారు. ఒక వార్, నేను అన్న మాట నన్ను విమర్శిస్తారు, ఒక 20 మంది నేను అనబోయే మాట ఏంటంటే, ఈ టెర్రరిస్ట్ యాక్షన్ కి వారికి వెళ్ళిపోవాలా, ఇంకా పెద్ద యాక్షన్ ఆగాల ఏంటి, అసలు పెద్ద క్వశ్చన్.
అది చాలా రూట్లెస్ క్వశ్చన్. రూట్లెస్ అంటే మనం చెప్పేవాడికి చల్ల రక్తం ఉన్నదంటారు. ఆ. 300 మంది ఎంతో మంది బాంబేలో చచ్చిపోయినప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు. ఆ స్టెప్ మంచిదా కాదా ఫ్యూచర్ హిస్టరీ చెప్తాది. వార్ అనేది భారతదేశం స్టార్ట్ చేస్తే హిస్టరీలో కరెక్ట్ చేయండి ఎవరైనా, రిజల్ట్ ఇస్ ఆల్వేస్ అన్సర్టెన్. గెలుస్తాం, వార్కి వెళ్తాం, రిజల్ట్ అన్సర్టెన్. మనకి ఎంత నష్టపడతాం, తట్టుకోగలవా, అనవసరం ఫీల్ అవుతావా, అవన్నీ బయటకు వస్తాయి. సో కేర్ఫుల్గా వెళ్ళాలి, అగ్రెసివ్గా కంట్రోల్డ్ అగ్రెషన్గా వెళ్ళాలి. అది నేను వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు అనే భావిస్తున్నాను. రైట్, డెఫినెట్ గా కేర్ఫుల్. యుద్ధంకి వెళ్ళేటప్పుడు గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎందుకు వెళ్తారు, కేర్ఫుల్ గానే వెళ్తారు, అందులో సందేహం లేదు. కాకపోతే ఏర్పాట్లు చూస్తుంటే మాత్రం యుద్ధానికి సన్నాహకం అవుతున్నట్టే కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ కూడా కనబడుతుంది. ఏంటి అంటే అటువైపు నుంచి ఎలాగో కవ్వింపు మొదలైంది కాబట్టి ఒక స్టెప్ వార్ దిశగా పడే ఒక స్టెప్ ముందు పాకిస్తాన్ వైపు నుంచి పడితే దాన్ని బేస్ చేసుకుని ఇక మనం అడ్వాన్స్ అవ్వచ్చు అనే ఒక స్ట్రాటజిక్గా వెయిట్ చేసినట్టు కనపడుతుంది. అందుకే నేను చెప్పింది నిశ్శబ్దం చాలా భయంకరమైన శబ్దం చేస్తుంది అని. ఆ రకమైన ఇది చేస్తున్నట్టుగా ఇండియా స్ట్రాటజిక్గా అలా చేసినట్టు కనపడుతోంది. అయితే రావు గారు, ఇప్పుడు రకరకాల మనతో నల్లమోజు చక్రవర్తి గారు కూడా అనలిస్ట్ జాయిన్ అయ్యారు. అయితే చక్రవర్తి గారు అడిగే ముందు, రావు గారు, ఈ హైవేస్ని మనకున్న 4 లేన్ 6 లేన్ హైవేస్ని పర్టికులర్గా ఉత్తరప్రదేశ్లో కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్న హైవేస్ని వార్షిప్స్గా మారుస్తున్నారు. యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వడానికి 24 hours రాత్రి సమయాల్లో కూడా ఉపయోగించుకునే విధంగా మార్చేశారు కదా. సో దీన్ని మనం ఏ రకమైన సన్నాహంగా చూడొచ్చు, దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే మన డిఫెన్సివ్ గా ఉన్నా కానీ అఫెన్సివ్ గా ఉన్నా కానీ మన ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాడుతుందో వాటిని డిస్ట్రాయ్ చేయగలిగే క్షమత కొంచెం పాకిస్తాన్కి ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రియంప్ట్ చేస్తే వాళ్ళు డిసేబుల్ చేయొచ్చు. కానీ మనకున్న అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే పాకిస్తాన్కి లేనిది ఈ నేషనల్ హైవేస్ బాగా డెవలప్ చేసుకున్నాం. అవును, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, అలాగే ఉత్తరప్రదేశ్, ఇవన్నీ వీటిని కొంచెం మోడిఫికేషన్ తోటి, అంటే ఏటీఎస్ అంటే ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ తోటి చేసే విధంగా కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటే చాలు, మనం వీటిని వాడగలుగుతాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి టార్గెట్స్ దొరకవు. దానివల్ల మనకు డెఫినెట్లీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఒక స్ట్రాటజిక్ బూస్ట్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇంకొకటి చూడాలంటే ఏంటంటే ఈ నేషనల్ హైవేస్ లెందీగా ఉంటాయి. ఒకవేళ పాకిస్తాన్ ఏమన్నా టార్గెట్ చేయాలనుకున్నా కానీ దీన్ని టార్గెట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎయిర్పోర్ట్స్ అయితే అందులో ఇంకా ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్, తర్వాత వేరు వేరు ఎమ్యునిషన్ బేసు ఇటువంటి దొరకచ్చు. ఇక్కడ ఇటువంటి దొరికే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు ఇండస్ వాటర్ ట్రీటీ కవర్ చేశారు. నాకు కొత్తగా వచ్చిన అసెస్మెంట్ ప్రకారం ఏంటంటే ఇది యాక్చువల్గా గ్రాండ్ మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే పాకిస్తాన్కే కాదు, మనం పాకిస్తాన్ సెంట్రిక్ చూస్తున్నాం కాబట్టి పాకిస్తాన్ కనిపిస్తుంది, కానీ ఇది యాక్చువల్గా బంగ్లాదేశ్ కూడా ఒక మెసేజ్. ఎందుకంటే ఫరక్కా బరాజ్ మన దగ్గర ఉంది. గంగా వాటర్స్ ని మనం ఏ రోజున కావాలంటే ఆ రోజున కంట్రోల్ చేసి హుగ్లీ రివర్ లోకి డైవర్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ప్లేస్. బంగ్లాదేశ్ ని కూడా వాళ్ళని మనం కంట్రోల్లో పెట్టచ్చు. అలాగే థర్డ్, చైనా కూడా స్ట్రాంగ్ మెసేజ్. ఎందుకంటే ఎప్పుడైతే బ్రహ్మపుత్ర నదిలో వాళ్ళు బ్రిడ్జెస్ కట్టడం మొదలు పెట్టారో మనం వాళ్ళని అడిగాం, ఇలాంటి కట్టేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దానివల్ల వాటర్ ఫ్లో ఆల్టరేషన్ ఏమవుతుంది, ఒకవేళ డేటా టేబుల్స్ ఎంత ఉంటాయి, ఒకవేళ సడన్ గా రిలీజ్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, హోర్డింగ్ ఎక్కువ చేస్తే ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ అసెస్ చేయడానికి డేటా అడిగితే వాళ్ళు ఇప్పుడు వరకు ఇవ్వడం లేదు. ఇది మా దేశంలో కట్టుకుంటున్నాం, మా సంగతి చూసుకుంటున్నాం అని చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే అంతకుముందు 1960లో ఏదైతే పాకిస్తాన్ తోటి చేసామో అటువంటిది చైనాని మనం రిక్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు చైనా ఏదైనా ప్రెషర్ పెడితే ఇండస్ వాటర్ ట్రీటీ మీద మనం చైనాని అడుగుతాం. దానివల్ల చైనా కూడా మన కంట్రోల్లో వచ్చింది. ఇది నిజంగా మాస్టర్ స్ట్రోక్. రైట్, చెప్పండి. రైట్, ఒక్క నిమిషం రావు గారు. చక్రవర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. చక్రవర్తి గారు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నది, ప్రెడిక్ట్ చేస్తున్నది ఏంటి అంటే ఇండియా డైరెక్ట్ గా వార్కి వెళ్లకుండా ఎక్కడైతే టెర్రర్ మాడ్యూల్స్ కానీ లేకపోతే ఉగ్రవాద స్థావరాలు
ఇండియన్ ఓన్ కాశ్మీర్, వాళ్ళ పీవీకే అంటారు, మనం ఐఓకే అంటున్నాం నేనైతే అంటున్నాను. ఓకే, ఐఓకేలో ఉన్న ఆ స్థావరాల మీద కానీ ముందు ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది ఇండియా. ఒకవేళ అది కనుక పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తే అందుకు అవసరమైనట్టుగా రంగం సిద్ధం చేసుకుంటుంది. అది హైవేలని స్ట్రిప్స్గా మార్చుకోవడం కావచ్చు, లేకపోతే అరేబియన్ సీలో ఐఎన్ఎస్ సూరత్ని రెడీగా పెట్టడం. ఇందాక కూడా ఫర్ దట్ మ్యాటర్ ప్రధాని కీలకమైన సమావేశం జరిగింది. దాని మీదనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అండ్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, వీళ్ళతో దేని మీద అంటే అరేబియా సముద్రంలో నావికాదళ సైనిక సన్నద్ధత పైనే కీలక సమావేశం జరిగింది, ఇంకా జరుగుతున్నట్టుంది. రైట్. సో ఇవన్నీ ఎందుకు అని అంటే ఈ సర్జికల్ స్ట్రైక్స్కి నెక్స్ట్ లెవెల్లో జరుగుతాయి ఉగ్రవాదుల్ని అంతమొందించడం కోసం. ఒకవేళ అది కనుక యుద్ధానికి దారితీస్తే కూడా వీఆర్ రెడీ అనే ఏర్పాటు జరుగుతున్నాయి అనేది ఒక అంచనా. సో గడిచిన 4-5 రోజులుగా జరుగుతున్న సమావేశాలు, అంచనాలు, ఏర్పాట్లు, ఎక్కడికక్కడ మొబిలైజేషను, తర్వాత సైనికుల్ని మొబిలైజ్ చేయడము, లీవులు క్యాన్సిల్ చేసి అందరినీ రామ్మనడం, ఇవన్నీ చూస్తుంటే మీ అంచనా, మీ విశ్లేషణ ఎలా ఉంది చక్రవర్తి గారు? నేను వెంకటకృష్ణ గారు, యుద్ధానికి సంసిద్ధంగా ఉండటం అనేది మిలిటరీ చేయాల్సిన పని. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ చేసినా కూడా పాకిస్తాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనే దానికి మనం సిద్ధంగా ఉండాలి. అవును, గతంలో కూడా మనం పుల్వామా తర్వాత చూసాము, భారత ఎయిర్ ఫోర్స్ పిఓకేలో లోకల్ తీసుకెళ్లి బాంబింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత పాకిస్తాన్ కూడా మన మీద దాడి చేయడం. సో పాకిస్తాన్ ఏమి చేయకుండా ఉండదు అనేది అసలు అవకాశం లేదు. సో మనం దాడి చేస్తే వాళ్ళు తిరుగు దాడి చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. అది ఎట్లా స్నోబాల్ అవుతుంది అనేది మనం వేచు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రోజు ఇటువంటి టెర్రరిస్ట్ సమస్యకి సాంప్రదాయ యుద్ధాలు అంటే ట్రెడిషనల్ వార్స్ ఆర్ నాట్ ఎ సొల్యూషన్. ట్రెడిషనల్ వార్ ద్వారా మనం అనుకున్న ఆశయాలు సాధించలేదు. టెర్రరిస్టులు ఈ రోజు చేసేది గెరిల్లా వార్ఫేర్. గెరిల్లా వార్ఫేర్ అంటే కొంచెం చాటుగా రావటం, వచ్చి కొందరు మట్టు పెట్టడం, మాయంగా దొంగ దెబ్బ తీసుకెళ్ళడం. వాళ్ళని ఎదుర్కోవడానికి బ్యాటిల్ షిప్స్, ట్యాంకులు, విమానాలు, ఆ మార్గం అనేది సరైన మార్గం కాదు అనేది నా అభిప్రాయం. దీనికి దీర్ఘకాలికంగా భారతదేశం ఆలోచించాలి. సాంప్రదాయ యుద్ధాలు మనకు ఎన్నో జరిగాయి గత 50, 60, 70 ఏళ్లలో. వియత్నాం వార్ లో చూసాం, అమెరికా విపరీతంగా నష్టపోయింది, 60,000 మందిని కోల్పోయింది, వియత్నాం వార్ లో ఓడిపోయింది. ఇరాక్ వార్ లో కంక్లూజివ్ గా గెలిచింది లేదు ఏది అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా గెలిచింది అని చెప్పలేము అమెరికా. మనం యుక్రెయిన్, రష్యా మధ్య ఈ మధ్య జరిగిన యుద్ధంలో యుక్రెయిన్ ని ఒక వారం 10 రోజుల్లో రష్యా ఆక్రమిస్తుంది అనుకుంటుంది. ఆ యుద్ధం ఈ రోజుకి కొనసాగుతుంది. 1000 మంది చనిపోయారు. 3 years long war. 3 years long war and tens of thousands of people on both sides have died. సో ట్రెడిషనల్ యుద్ధాల రిజల్ట్స్, దాని ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇది భారతదేశం అనుభవం కూడా. 1947లో ఒక యుద్ధం చేశాం, 1/3 కాశ్మీర్ లో 3వ వంతు కోల్పోయింది. దాని తర్వాత రెండో యుద్ధం వచ్చింది, ఇది కాశ్మీర్ కొరకే. పెద్ద సాధించింది రెండో యుద్ధంలో కూడా మళ్ళా పాత సరిహద్దులు. మళ్ళా బంగ్లాదేశ్ వారు ఒకటైంది. సరే, బంగ్లాదేశ్ దేశం ఆవిర్భవించిన మనం దాదాపు 15,000 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాం. 90,000 మంది సైన్యాన్ని, పాకిస్తానీ సైనికులు మన దగ్గర బందీలుగా పడుతుంది. ఇంకొని ఏం చేసాం, మొత్తం 15,000 వెనక్కిచ్చాం, 90,000 బందీలు వెనక్కిచ్చాం. మళ్ళీ వీఆర్ బ్యాక్ టు స్క్వేర్. వెళ్ళిన సైన్యం వెనక్కి పిలిపించారు అంతే. ప్లస్ మన బందీలను వెనక్కిచ్చేసాం, భూభాగం కూడా వెనక్కిచ్చాం. సో నేను చెప్పొచ్చేది అంటే సాంప్రదాయ యుద్ధాల ఫలితాలు చాలా ప్రశ్నార్థకం. వాళ్ళు చేసేది గెరిల్లా వార్. దానికి మనం దీర్ఘకాలికంగా ఆలోచించి ఇంకో ఉదాహరణ కూడా ఇస్తాను. మనకు మ్యూనిక్ ఒలింపిక్స్ లో జర్మనీలో 11 మంది ఇజ్రాయేలీ ఆటగాళ్ళని, ఒలింపిక్ ఆటగాళ్ళని పాలస్తీనియన్ ఉగ్రవాదులు చంపారు. దానికి ఏం చేసింది, వాళ్ళు ఏం పోయి యుద్ధాలు, బాంబులు వేయలేదు. మొత్తం ఇజ్రాయేలీ సీక్రెట్ సర్వీస్ ఒక 15 ఏళ్ల పాటు ఆ ఉగ్రవాద చర్యలో పాల్గొన్న అందరు ఉగ్రవాదుల్ని, మాస్టర్ మైండ్ వెనక నుండి కొంత ఈ ప్లానింగ్ చేసిన వాళ్ళందరినీ ఒక్కొక్కరు మొత్తాన్ని మట్టు పెట్టారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అప్రోచ్ ఇవాళ భారతదేశం తీసుకోవాల్సింది. ఈ రోజు కూడా అక్కడ మనకు దావుద్ ఇబ్రాహిం అక్కడే ఉంది. దాంతో పాటు ముజాహిదీన్ లీడరు అతను కూడా అక్కడే ఉన్నాడు, ఎక్కడ పాకిస్తాన్.
హోల్ బంచ్ ఆఫ్ నేమ్స్ రిటర్న్ డౌన్. ఒక 7-8 మంది ఉగ్రవాదులు భారతదేశంలో బాంబే 26/11 బాంబింగ్స్ లో పాల్గొన్న వాళ్ళు, ఇతర ట్రైన్ బాంబింగ్స్ లో పాల్గొన్న వాళ్ళు అందరూ ఈ రోజు పాకిస్తాన్ లో 10, 15, 20, 25 సంవత్సరాలుగా ఉన్నారు. వాళ్ళని మనం ఏమి చేయలేకపోతున్నాం. వాళ్ళు బహిరంగంగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు, సంఘాలు చేస్తున్నారు. మనం ఏం చేయలేకపోయింది. అంటే మనం ఎదుర్కోవాల్సింది. వాళ్ళని పాకిస్తాన్ లోపలికి వెళ్ళి ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేస్తారా, టార్గెటెడ్ షూటింగ్ చేసి చంపుతారా? ఇప్పుడు అమెరికా ఉందండి, బిన్ లాదెన్ పాకిస్తాన్ లో దాక్కుంది. ఏం చేశారు? రాత్రికి రాత్రి దిగారు, ఫినిష్ చేశారు. బిన్ లాదెన్ డెడ్ బాడీని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అట్లాంటి స్కిల్, అట్లాంటి సెటప్, అట్లాంటి సిస్టమ్ భారతదేశం నిర్మించాలనేది నా అభిప్రాయం. చివరిగా ముగించే ముందు వెంకటేశ్వర గారు, పాకిస్తాన్ ఏమి చాలా గొప్ప పరిస్థితుల్లో భారతదేశం మీద దాడి చేసే పరిస్థితుల్లో లేదు. అంతర్గతంగా చాలా పెద్ద సంక్షోభంలో ఉంది. బలోచిస్తాన్ సగం పాకిస్తాన్ లో భాగం. వాళ్ళ పాకిస్తాన్ ఏరియా కనుక తీసుకుంటే సగం పాకిస్తాన్ బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోతా ఉంటుంది. ఇంతపక్క పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కరెక్ట్ సంవత్సరం క్రితం యూరోకేలో ఉన్న పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరీలో ఉన్న కాశ్మీర్లో 5 లక్షల మంది రోడ్లెక్కి ప్రొటెస్ట్ చేశారు. 5 లక్షల మంది ఏదో భారతీయ ప్రాపగండా కాదు. వెస్టర్న్ కంట్రీస్ హ్యావ్ డిక్లేర్డ్ దట్ 5 lakh పీపుల్, 5 లక్షల మంది రోడ్లెక్కి ప్రత్యేకంగా యువత ఏమన్నారంటే, కాశ్మీర్ బాగుంది మాకన్నా, మాకు అసలు ఇక్కడ ఎటువంటి హక్కులు లేవు పాకిస్తాన్ లో, అసలు మేము పాకిస్తాన్ లో ఎందుకు ఉండాలి అని. అదొక పక్క. గిల్గిట్ బల్టిస్తాన్ ఒక పక్క పోరాటం చేస్తున్నాయి. అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో సగం గిల్గిట్ బల్టిస్తాన్, ఒక పక్క పిఓకే పాకిస్తాన్ లో ఉండమంటుంది, ఇంకో పక్క బలోచిస్తాన్ సగం పాకిస్తాన్ లో ఉంది, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ తో, ఇంకో పక్క టెర్రరిజం తో. భారతదేశంలో గత 25 సంవత్సరాల్లో 40-45 వేల మంది చనిపోతే టెర్రరిజం లో, పాకిస్తాన్ లో 75 వేల మంది చనిపోయారు. భారతదేశం కన్నా పెద్ద సమస్య పాకిస్తాన్ కు ఈరోజు. కాబట్టి మనం కాస్త నిదానంగా, ఆవేశం కన్నా ఆలోచనతో ముందుకెళ్తే బాగుంటుందనేది నా ఆలోచన. ఈ రోజు కూడా మన టెర్రరిజం కి వ్యతిరేకించుకునే సరైన సమగ్రమైన ప్రణాళిక భారతదేశానికి లేదనేది నా గట్టి. రైట్. ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇవాళ జరిగిన భేటీలు సైనిక సలహాదారులు కానీ, భద్రతా సలహాదారులతో కానీ, లేకపోతే నేవల్ అండ్ గడిచిన 4-5 రోజులుగా ఆయన చాలా బిజీగా చర్చలు, భేటీలు జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు ఇవాళ కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 22వ తేదీ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ భేటీ జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాతో ఇవాళ భేటీ జరిగింది. ఒమర్ అబ్దుల్లా ప్రైమ్ మినిస్టర్ని కలిశారు, చాలాసేపు చర్చించారు. సో ఈ చర్చ అక్కడ పరిస్థితిని మాత్రం సమీక్షించడం మాత్రమే కాకుండా, అక్కడ జరగబోయే నెక్స్ట్ ప్రోగ్రామ్కి అక్కడ ప్రభుత్వాన్ని కూడా సన్నద్ధం చేయడం గురించి మాత్రమే ఈ భేటీ ఎక్కువగా ఫోకస్ చేసింది అనే అంచనా కూడా ఉంది. శ్రీనివాస్ గారు, ఒకసారి మనం సిచ్యువేషన్ కనుక అనలైజ్ చేస్తే సర్జికల్ స్ట్రైక్స్ తప్పవేమో అనిపిస్తుంది మరొకసారి. అంటే చాలామంది చెప్తున్న మాట, ఎక్స్పర్ట్స్, మీలాంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్న మాట, ఏదో ఊరికే దాన్ని అష్టదిగ్బంధం చేసి కాళ్ళబేరాన్ని తెచ్చుకుని అట్లా కాకుండా టెర్రరిస్టుల్ని మట్టుబెట్టడం వరకు ఫిక్స్. అది సర్జికల్ స్ట్రైక్స్ అయితే, ఒకవేళ అది నెక్స్ట్ లెవెల్ వార్కి, ఇందాక ఆయన అన్నట్టు, చక్రవర్తి గారు అన్నట్టుగా సాంప్రదాయ యుద్ధానికి దారి తీస్తే దానికి కూడా మనం రెడీ, దానికోసమే ఈ ఏర్పాట్లు అన్ని అనేది ఒక చర్చ ఉంది. సో ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఎనీ మూమెంట్ అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మనకి పుల్వామా సంఘటన జరిగినప్పుడు ప్రజలందరూ కూడా కోరుకున్నారండి ఒక స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలని. అలాగే గవర్నమెంట్ కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అవడం జరిగిందండి ఈసారి కూడా. ఎందుకంటే ఒకసారి మనం పుల్వామా సంఘటన జరిగిన తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్ ఏదైతే చేసామో ఆ యొక్క ట్రీట్మెంట్ సరిపోలేదండి. ఇలాగ రిపీటెడ్ గా 2-3 సార్లు అవ్వడం కానీ, లేదా కంప్లీట్ గా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కనుక మనం ఆధీనంలోకి ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా, ఆక్యుపైడ్ ఇండియన్ ఓన్డ్ కాశ్మీర్ గా మనం తెచ్చుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి. అయితే సర్జికల్ స్ట్రైక్స్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అండి. ఎనిమికి ఇవ్వాల్సింది ఏంటి అంటే ఆ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ టైం అండ్ ప్లేస్ అనేటువంటిది డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సర్జికల్ స్ట్రైక్స్ లాంటిది ఖచ్చితంగా ఉంటుందండి ఆపరేషన్, అందులో డౌటే లేదు. ఈవెన్ పాకిస్తాన్ కి తెలుసు, ఆ విషయం అందరికీ తెలుసు. డెఫినెట్లీ దే విల్ బి ఎ బిగ్గర్ యాక్షన్ అండ్ ఈవెన్ బిగ్గర్ దెన్ ద బాలాకోట్ ఇన్సిడెంట్ అనేటువంటి తెలుసు. అందు గురించి మనం ఫర్దర్ గా ప్రిపరేషన్ చేస్తుంది. ఎందుకంటే ఆ స్ట్రైక్స్ కి అనుగుణంగా వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారు అనేటువంటి ముఖ్యం.
ఇప్పుడు ఇమీడియట్ గా మనం చేసాం అనుకోండి, ఇది ఒక ట్రాప్ అండి. ఎందుకంటే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చేస్తే వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ కి వస్తారు, సర్జికల్ స్ట్రైక్స్ కి వస్తారు అన్నప్పుడు వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారండి. ఒక ట్రాప్ అండి. దే వాంట్ అస్ టు రియాక్ట్. మనం ఇప్పుడు రియాక్ట్ కాకూడదు. ఆ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనేటువంటిది ఎప్పుడు కూడా కోల్పోకూడదు. చిన్న ఆపరేషన్ చేసినప్పుడే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఎనిమిని సర్ప్రైజ్ చేయగలుగుతారో వాళ్ళు ఊహించినటువంటి టైంలో, ఊహించినటువంటి ప్రాంతంలో, ఊహించిన విధంగా మనం స్ట్రైక్ చేస్తామో ఆ ఆపరేషన్ సక్సెస్ అయినట్టండి. సో ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇమీడియట్ గా రెస్పాండ్ కావట్లేదు అంటే దాని అర్థం మనం ఏమి చేయమని కాదు. డెఫినెట్ గా మనం చేస్తాం. మేబీ అది టైం విల్ డిసైడ్ అండి. టైం విల్ డిసైడ్. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చేసిన తర్వాత ఖచ్చితంగా ఎస్కలేట్ అవుతుందండి. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్కలేట్ అవుతుంది. అది ఎస్కలేట్ అవడం కూడా మంచిదే అండి. ఈ దెబ్బతో కనుక మనం ఆ యొక్క ఇండియన్ ఓన్ కాశ్మీర్ అని మనం ఏదైతే పిలుస్తున్నామో దాన్ని కనుక మనం తీసుకోగలిగితే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క టెర్రరిస్ట్ లాంచింగ్ ప్యాడ్స్ అన్ని కూడా మనం క్లోజ్ చేయగలుగుతాం. అలాగే ఆ యొక్క ఐఎస్ఐ పాక్ ఆర్మీ సహకారంతో నడుస్తున్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ఏదైతే ఉన్నాయో వాటిని శాశ్వతంగా ముగించగలుగుతాం. పాకిస్తాన్ ని ఎల్ఓసి నుంచి ఇంటర్నేషనల్ బోర్డర్ పంపించగలుగుతామండి. ఇవన్నీ కూడా మనం చేయగలుగుతామండి. కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్లీ దేర్ విల్ బి ఎ బిగ్గర్ యాక్షన్. ఒక దేశ ప్రధాని చూడండి, అది పరువు, అది గనక నిలబెట్టుకోకపోతే మళ్ళీ మన దేశం పరుగు పోతుంది. సో అలాంటి దేశ ప్రధాని చాలా ఆలోచించుకుని ఒక మాట అన్నారండి, వీళ్ళు ఎక్కడున్నా సరే, ఎక్కడ దాక్కున్నా సరే, ప్రపంచంలో ఏ మూలన్నా సరే వాళ్ళని వెతికి పట్టుకుంటాం, వాళ్ళని అంతమొందిస్తాం అని చెప్పారండి. వీళ్ళేమో పాకిస్తాన్ వెనక వాళ్ళకి టాప్ కాస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళని అంతమొందించడం మాత్రమే కాదండి, సర్జికల్ స్ట్రైక్ లాంటి ఒక భారీ మిలిటరీ ఆపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేటువంటిది మాత్రం హైలీ టాప్ సీక్రెట్ గా సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటిది మెయింటైన్ చేసే విధంగా ఉంటుందండి. డెఫినెట్ గా ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా మనకి ఎస్కలేట్ అవుతాయండి. డెఫినెట్ గా ఎస్కలేట్ అవుతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అది కన్వెన్షనల్ వార్ఫేర్ కూడా దారి తీసేటువంటి అవకాశం ఉంది. అందు గురించే మనం ఫర్ ది వరస్ట్ సిచ్యువేషన్ అనే విధంగా మనం ఏంటంటే అన్ని రకాలుగాను మనం సమాయత్తం అవుతున్నామండి. రైట్. రావు గారు, ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే మనం ఫేస్ చేస్తున్నది మన కోపం కూడా వ్యక్తిగతంగా, అంటే వ్యక్తిగతంగా ఇన్ ద సెన్స్ పాకిస్తాన్ మీద వ్యక్తిగతంగా కాదు, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రభూతం మీద. రావు గారు, ఈ ఉగ్రభూతాన్ని మట్టుబెట్టడము, తుదముట్టించడము, లేకుండా చేయడమే మన లక్ష్యం, మన టార్గెట్. ఎందుకంటే ఆ ఉగ్రభూతం మన దేశాన్ని రక్తమోడేలా చేస్తుంది, మన అమాయకుల్ని, మన పౌరుల్ని ప్రాణాలు పట్టం పెట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ ఉగ్రభూతాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్ కాబట్టి ఆటోమేటిక్గా పాకిస్తానే టార్గెట్ అవుతుంది. ఇక్కడ పాకిస్తాన్ ఎంత దారుణంగా ఉంది అంటే, సహజంగా మీరందరూ ఆర్మీలో చేసిన వాళ్ళు వివిధ విభాగాల్లో బంకర్లు లేకపోతే ఇట్లాంటివన్నీ ఎవరి కోసం చేసుకుంటారండి? సైనికుల కోసం కదా. ఆ బంకర్స్లో తీసుకెళ్లి ఉగ్రవాదులను దాచిపెడుతుంది పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పాలకులు అంటే ఇంకా దాన్ని మనం కంప్లీట్ పాకిస్తాన్నే ఉగ్రవాద భూతంగా చూడాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు మరి దాన్ని మట్టు పెట్టాలంటే వారు కాకుండా ఇంకో పరిస్థితి ఏముంటుంది? ఉగ్రవాదులతో మాయ మాటలు, మంచి మాటలు చెబితే వినే రకమా? కాదు కదా. అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్టే. ప్రస్తుతానికి ఉగ్రవాదులు అన్నది స్థావరాలు దొరికే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే అంత ముందు ఉండే నంబర్స్ లేరు, ఇప్పుడు ప్రస్తుతానికి తగ్గారు. వాళ్ళని కూడా వేరియస్ సేఫ్ ప్లేసెస్ కి తీసుకెళ్లిపోయారు. సో టార్గెట్ వైజ్ వాళ్ళు దొరకరు, ట్రైనింగ్ క్యాంప్స్ దొరకవు. ఇంకా వేరే టార్గెట్స్ వెతుక్కోవాలి మనం. ఆ వేరే టార్గెట్స్ ఏమన్నవి అవి చాలా జాగ్రత్తగా వెతుక్కోవాలి. ఎందుకంటే దాని ఇంపాక్ట్ హైయెస్ట్ ఉండాలి, మోస్ట్లీ టెర్రరిజం రిలేటెడ్ ఉండాలి, కొలేటరల్ డ్యామేజ్ తక్కువ ఉండాలి. అంటే సివిలియన్స్, అంటే అమాయకమైన సివిలియన్స్ కి హాని చాలా తక్కువ ఉండాలి. ఈ విధంగా చాలా కేర్ఫుల్ అనాలిసిస్ చేయాలని మన సమయం తీసుకోవాలి, మన టైము, మన సందర్భం ప్రకారం మనం యాక్ట్ చేయాలి. ఒకవేళ ఈ లోపల పాకిస్తాన్ బాగా కంగారు పడిపోయి ఏదైనా చేస్తే మాత్రం మనకి డీటెయిల్ జవాబు ఇవ్వాలి. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయండి, ఎందుకంటే అవి మనం మాట్లాడడం కూడా కొంచెం మంచిది కాదు, ఎందుకంటే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఎనాలిటికల్ స్కిల్స్ వాళ్ళు కూడా వాడడానికి ఇది ఉంది. అందుకని చెప్పి కొన్ని హోల్డప్ చేస్తేనే చాలా మంచిది. ఆ విధంగా ఆలోచించాలండి. మీరు చెప్పండి. యా, అంటే ఏం లేదు, మనం కొన్ని విషయాలు మీరు అక్కడ పనిచేసి వచ్చారు కాబట్టి, ఆర్మీ వీటిలో పనిచేసి వచ్చారు కాబట్టి కొన్ని విషయాలు మీకు తెలిసినా బయటికి చెప్పకూడదు కూడా. యు ఆర్ రైట్, కాదని నేను అనడంలా. కాకపోతే ఎంతవరకు నేను ఇందాక అన్నదే మళ్ళీ నా ప్రశ్న, మిగతా వాళ్ళంటే దేశాలతో అంటే బయలాటరల్ డిస్కషన్, డిప్లొమాటిక్ డిస్కషన్స్తో సమస్యను పరిష్కరించుకోవచ్చు, ఒప్పందాలు చేసుకోవచ్చు, ఒప్పందాలను ఇదే ఉంటాయి రకరకాలుగా. వీళ్ళు నరరూప రాక్షసులు కదా, వీళ్ళకి ఏం పట్టవు. వీళ్ళకి ఏం పట్టనప్పుడు చంపదెబ్బ తప్ప ఇంకా వేరే సమాధానం ఏముంటుంది వీళ్ళ మీద, వీళ్ళకి శిక్ష ఏముంటుంది ఇంకా అనేదే ప్రశ్న. ఏ రూపంలోనైనా కానివ్వండి, అది ఆ రూపం ఏంటనే మీరు చెప్పకపోయినా ఏ రూపంలో అయినా దానికి అదే కదా చర్య. అవునండి. ఇప్పుడు ఈ టెర్రరిస్టులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందులో ఎస్ఎస్జి 100% ప్రూఫ్ గా మనకి ప్రూఫ్ దొరకగలిగితే అవును, అది 100% పాక్ ఆర్మీ చేయించిందని మనం కన్ఫర్మ్ చేసుకోవడమే. ఇన్ ఎనీ కేస్ ఎల్ఈటి అన్నది, జేఈఎం అన్నది ఏదో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కాశ్మీర్ కోసం లడాయి చేస్తున్నాం, అవేమి అందులో కేవలం హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్, తర్వాత అందులో ఉన్న కొంతమంది క్యాడర్స్, లో లెవెల్ క్యాడర్స్ మన కాశ్మీర్ నుంచి వెళ్ళిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా ఒరిజినల్ పఠాన్స్, కాశ్మీర్, పంజాబ్, పాకిస్తాన్ పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడు పాకిస్తాన్ కి లీవే ఇస్తున్నాం. అసీం మునీర్ అన్న ఆయన DGISI నుంచి ప్లాన్ చేసుకుంటూ వస్తున్న సంఘటన ఇది. హిందూ ముస్లిం కలిపి ఉండలేరన్న సంఘటన ఇది. అలాగే రెండు దేశాలు కలిపి ఉండలేవన్న సంఘటన ఇది. దాన్ని జగులర్ వీన్ అన్నది మళ్ళా రేకప్ చేయడానికి చేసే పరిస్థితి ఇది. డెస్పాండెన్స్ లో చేస్తున్నారు, పాక్ ఆర్మీ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని. 2-3 సంవత్సరాల క్రితం సివిలియన్స్ పాకిస్తాన్ ఆర్మీ అటాక్ కోర్ కమాండర్ ఇంటి మీద చేశారు. అది దాదాపు ఇంపాసిబుల్ సినారియో వన్స్ అపాన్ ఎ టైం. అటువంటి చేశారంటే వాళ్ళకి కూడా రెస్పెక్ట్ పోతుంది. అందువల్ల రీగెయిన్ చేయడానికి కాశ్మీర్ అన్న భోగిని ఆయన స్ట్రాంగ్ గా పట్టుకున్నారు. ఇందాక ఒక స్పీకర్ అంటే టెర్మినాలజీ నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళకున్న టెర్మినాలజీలో వాడారు. మేము వాడే టెర్మినాలజీలో గొరిల్లా వార్ఫేర్ అన్నది ఏంటంటే, సైన్యానికి ఎదురుగా వెళ్లకుండా పక్క నుంచి చేయడం. అంటే ఒక రాముడు చెట్టు వెనకాల నుంచి బాలిని షూట్ చేసినట్టు, ఆ యారో షూట్ చేసినట్టు, దాన్ని గొరిల్లా వార్ఫేర్ అంటారు. టెర్రరిజం అన్నది ఏంటంటే, మామూలు ప్రజల్ని, అంటే అమాయకపు ప్రజల్ని, ఆర్మీకి సంబంధం లేని వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళకి కావాల్సిన ఎయిమ్స్ తీసుకోవడాన్ని టెర్రరిజం అంటారు. ఇది హిస్టరీలో మోస్ట్ అనూహ్యమైన దారుణ నీతి. దీన్ని తప్పనిసరిగా అంతమొందించాల్సిందే. ఎవరైతే దానికి సపోర్ట్ చేస్తున్నారో పాక్ ISI ఉన్నాడు. ఇంకోటి చూడండి, 3 రోజుల క్రితం పాక్ ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇన్ఛార్జ్ కింద పాక్ ISI చీఫ్ చేశారు. ఇది ఎందుకు చేశారో అర్థం కాలేదు. రైట్ రావు గారు, ఒక్క నిమిషం అండి. ఇక్కడ పుల్లారావు గారు ఒక క్విక్ అనాలిసిస్ ఐ నీడ్. ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ సీఎంతో ప్రధాని మోదీ భేటీ, ఫస్ట్ భేటీ ఇన్సిడెంట్ తర్వాత, ఈ భేటీ మనం ఏ యాంగిల్లో చూడొచ్చు? తప్పకుండా పొలిటికల్ గా చూడాలి కదా. ఆయనే చీఫ్ మినిస్టర్ అక్కడ, అండ్ లాంగ్ స్టాండింగ్ ఫ్యామిలీ. ఆయన కూడా బాగా పాజిటివ్ గా వచ్చాడు, పొజిషన్ చెప్తారు, అక్కడ పబ్లిక్ సెంటిమెంట్ చెప్తాడు, సపోర్ట్. లేకపోతే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఇంకా కలవలేదంటే ఒక బ్యాడ్ ఇమేజ్ వస్తారు కదా. తప్పకుండా కరెక్ట్. ఒక చిన్న పాయింట్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ పర్మిషన్ తో. మీరు ఫిబ్రవరి 23వ తారీఖున భారతదేశం పాకిస్తాన్ క్రికెట్ ఆడింది. 20 కోట్ల 30 కోట్ల ఎంతమంది చూశారు? అలా 66 కోట్ల మంది చూశారు. అన్సీరియస్ యాక్షన్స్ మనం చేయొచ్చా? మీరే చెప్పండి. 55 రోజుల క్రితం జరిగిన డ్రామా అది. క్రికెట్ కాగిలించుకోవటం, ఆడుకోవటం. మనకంత 75 years హేట్రెడ్ ఉన్నప్పుడు, మన మీదంతా దూషిస్తున్నప్పుడు, ఎన్ని ప్లాన్లు వేశారు. 63లో వాళ్ళు ఆక్యుపై చేసిన కాశ్మీర్, 47లో పాకిస్తాన్, చైనా కొంత ఇచ్చేశారు. ఎంత సో మనం సీరియస్ గా పాకిస్తాన్ ని సస్టైన్డ్ ఎనిమిటీగా చూడకపోతే చాలా ఫ్యూచర్ లో చాలా వీక్ చేస్తారు భారతదేశాన్ని.
మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి ఫ్యూచర్ లో కూడా. రైట్, ఇక్కడ చక్రవర్తి గారు వెరీ క్విక్ అనాలిసిస్ అండి. చైనా మద్దతు ఉందని పదే పదే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఒకవేళ వారు అనివార్యమైన లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ అయినా ఇంకో రూపం ట్రెడిషనల్ వారు మీరు అన్నట్టుగా అదైనా కూడా చైనా మద్దతు ఏ మేరకు ఉండే అవకాశం ఉంది? పాకిస్తాన్కి పూర్తి స్థాయి యుద్ధానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందా? వెరీ బ్రీఫ్. ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు అమెరికా మద్దతు అటు ఇటుగా ఉంది, పాకిస్తాన్ కి రష్యా మద్దతు లేదు, రష్యా మన వైపే ఉంది, అమెరికా న్యూట్రల్ గా ఉంటుంది, ఎంతో కొంత భారతదేశానికి సపోర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు చైనా ఈజ్ ఎ వెరీ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఫర్ పాకిస్తాన్. భారతదేశానికి చైనాకు సరిహద్దు మధ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఉంటుంది, సపోర్ట్ చేస్తామని చాలా అన్కండిషనల్ గా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఏంటంటే, మొన్న పుల్లారావు గారు ఇదే మాట అంటే నేను ఇదే క్వశ్చన్ పోజ్ చేశాను వారికి. ఇప్పుడు కూడా మీకు కూడా అదే క్వశ్చన్. ఇప్పుడు అమెరికాకి చైనాకి చాలా పెద్ద ట్రేడ్ వార్ జరుగుతోంది. అమెరికా తన ఇండస్ట్రీస్ ని అక్కడి నుంచి విత్డ్రా చేసుకుంటోంది, వీళ్ళు అక్కడి నుంచి విత్డ్రా చేసుకుంటున్నారు. మొత్తం అసలు ట్రేడ్ వార్ ఇది అయిపోయింది కదా, ఇద్దరి మధ్య చాలా పెద్ద పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది అది. ఈ పరిస్థితుల్లో భారతదేశం లాంటి ఒక అతిపెద్ద కన్జ్యూమింగ్ కంట్రీని చైనా దూరం చేసుకుంటుందా ఒక చిన్న పాకిస్తాన్ లాంటి దేశం కోసం? లేదు, చైనా ఒక భారతదేశానికే కాదు కదా, అమెరికా, దాంతోపాటు యూరోప్, చాలా దేశాలతో ఇప్పుడు అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాలు చైనాకు అన్ని దేశాలతో ఉన్నాయి. అమెరికా కూడా ఇట్స్ నాట్ యూనో వాళ్ళది 25% ఎంతో ఉంది ఎగుమతుల్లో. భారతదేశం ఆ మాత్రం కూడా ఉండదు. నేను అనుకోవటం 10% కంటే తక్కువ ఏది చైనా వస్తువులు భారతదేశానికి వచ్చాయి. కాబట్టి యుద్ధం అనేది దీర్ఘకాలికం కాదు, ట్రేడ్ అనేది దీర్ఘకాలికం, సంవత్సరాల తరబడి దానికి చూసేది. యుద్ధం ఏదున్నా వారం 10, 15 నెల 2 నెలలు. పాకిస్తాన్కి అంతకంటే శక్తి లేదు, అంతకంటే దాన్ని లాగలేదు. అన్లెస్ చైనా అన్కండిషనల్ గా హెల్ప్. ఇప్పుడు యుక్రెయిన్ కి యూరోప్ ఏ విధంగా అయితే సహాయం చేస్తూ ఆయుధాలు సరఫరా చేస్తూ ఆర్థికంగా సహాయం చేస్తుందో, చైనా అంత దూరం వెళ్తే యుద్ధం సాగే అవకాశం ఉంది, ఎక్కువ కాలం డ్రాగ్ ఆన్ అయ్యే అవకాశం. రైట్, చూడాలి. యాజ్ ఆఫ్ నౌ చైనా విల్ సపోర్ట్ పాకిస్తాన్. ఇప్పటికైతే ఓవరాల్ గా మద్దతు ఇస్తున్నట్టే చెప్తున్నారు, కానీ అసలు రంగంలోకి దిగిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కొంత ఆ డౌట్ తోనే అడిగాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ చక్రవర్తి గారు అండ్ పుల్లారావు గారు అండ్ శ్రీనివాస్ గారు, వివి రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.